ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి జూపల్లి స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎంత కష్టమైన టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనలో చిక్కుకున్న బాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకోవాలని సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి మంత్రి జూపల్లి వెళ్లిన వీడియోలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విడుదల చేసింది. 13.8 కిలోమీటర్లు ప్రయాణించి ఘటనా స్థలికి చేరుకున్నారాయన. 6.8 కిలోమీటర్లు లోకో ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుంచి కన్వేయర్ బెల్టుపై 7 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. అక్కడ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. सर कैमरा साइड